మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులండి. అదేవిధంగా నా ముందు ఉన్నటువంటి సేవకుల గారికి వందనాలు, నా తోటి సహోదరులకు కూడా ప్రపేరట వందనములండి. ప్రార్థన అండి. ప్రార్థన మనం ప్రతిరోజు చేసుకుంటామండి. ప్రార్థన ఉదయకాలం మొదలు మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు, లేకపోతే కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఇలాగ దేవుణ్ణి మనం స్మరించుకుంటూ ప్రార్థించుకుంటామండి. అలాగే కుటుంబం ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అలాగే సన్నిధానంలో ఉపవాస ప్రార్థన అయినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. లేకపోతే గొలుసు ప్రార్థన, ఇలా అనేక ప్రార్థనలు మనం చేసుకుంటామండి. దేవుని వాక్యంలో ప్రతిదానికి సమాధానం అనేది ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదైనా చిన్న ఇల్లు కట్టాలంటే ప్రారంభంలో చిన్న ఇటుక ద్వారా ప్రారంభిస్తామండి. అది ఒక నిర్మాణం కావాలి అంటే దానికి ఇసుక, ఇటుకలు, రాళ్ళు అవి మొత్తం అయితే కానీ ఒక నిర్మాణం, ఒక ఆకృతి అనేది, ఒక ఇల్లు అనేది తయారవుతుందండి. అదేవిధంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే విశ్వాసంతో, ఆత్మీయంతో, పరిశుద్ధత కలిగినప్పుడు మన ప్రార్థన కూడా ఒక గృహం వల్లే, ఒక మందిరం వల్లే మన ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ ద్వారా చేసినప్పుడు ప్రతిదీ అది చిన్నదైనప్పటికీ దేవుని దగ్గరికి చేరుతుందండి. ప్రార్థనలు అనేక విధాలు మన ముందు ప్రవక్తనీయులు ఎంతగానో మనకు లేఖనాల ద్వారా అనేక ప్రార్థనలు అనేది మనకు నేర్పించారు. మన ముందున్నటువంటి ప్రవక్తలు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. ప్రవక్తనీయులు కూడా చేశారు, కన్నీళ్ళు విడిచారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలా చాలా రకాలుగా అనేక విధాలుగా దేవుని యందు మొరపెట్టారండి. అదేవిధంగా ఒక నెహెమ్యా గ్రంథంకి వెళ్ళి మనం చూసినట్లయితే, నెహెమ్యా గారు ఆ రోజు యెరూషలేము గోడలు పడగొట్టినప్పుడు చాలా చాలా విభ్రాంతికి గురయ్యి దుఃఖించారండి. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు దాన్ని పడగొట్టారు, చేశారు. ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి, ఏంటి శోధన ఏంటి అనేసి చాలా ఏం చేశారంటే నెహెమ్యా గారు ఉపవాసం ఉండి దుఃఖించి ప్రార్థించారండి. ఏదో ఆయన చేసింది పైకి చేసాంలే, దేవుడే చూసుకుంటాడులే అనేటట్లు చేయలేదండి. ఆయన ప్రార్థన విశ్వాసంతో చేశారండి. ఆత్మీయంగా, నమ్మకంగా తగ్గించుకొని ఆయన నెహెమ్యా గారు ప్రార్థించారండి. ఆయన నెహెమ్యా గారు ఒక ప్రార్థనలోనే కాక రాజు దగ్గర ఉన్నటువంటి ఒక గిన్నె అందించేవారుగా కూడా ఆయన ఉన్నారండి. ఎందుకంటే ఒక రాజు దగ్గర మనం ఒక పని చేసేటప్పుడు, మనకి ఇదివరకు రాజుల దగ్గర చేసేవారండి, జీతానికి కూలికి అలా చేసినప్పుడు నమ్మకంగా చేస్తేనే పని చేయించుకునేవారు. లేకపోతే ఏం చేసేవారండి, వాళ్ళని తీసేసేవారండి. ఇప్పుడు అలాంటివి లేవు. ఇప్పుడు అంతా కాంట్రాక్ట్ వైజ్గా, జాబ్స్ పరంగా ఇప్పుడు జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా నెహెమ్యా గారు ఏం చేశారండి, రాజు దగ్గర ఒక గిన్నె అందించేవారుగా ఆయన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎన్నుకున్నారు. ఆయన కూడా అలాగా విశ్వాసంతో ఆయన దగ్గర పని చేయాలంటే ఒక నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఒక హుందా తగ్గట్టు ఉన్నప్పుడు మన కింద ఒక వర్కర్స్ని పెట్టుకున్నప్పుడు కొంతవరకు వాళ్ళకి అర్హత అనేది ఇస్తాము. పూర్తిగా వాళ్ళ మీద మనం నమ్మకంగా పెట్టినప్పుడు పూర్తిగా మనం నమ్మలేమండి. ఏమో ఒకవేళ వాళ్ళు చేస్తారా ఈ పని, ఒకవేళ చేశారంటే నాకు ఏదైనా. ఆయన కూడా రాజుగారి దగ్గర గిన్నె అందించేటప్పుడు ఫస్ట్ ఆయన కూడా ఏం చేసేవారండి, రుచి చూసి ఎందుకంటే ఏదైనా కలిపేసి ఇస్తారేమో, నమ్మలేం కదా అనేసి ఉంటుంది. ఫస్ట్ చూడండి, నిజంగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నెహెమ్యా గారిని ఎంత ఇదిగా ఎన్నుకున్నారో రాజుగారికి కూడా అంత నమ్మకం కూడా ఆయన మీద కలిగిందండి. 5వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రమును నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటివారును పాపం చేసి ఉన్నాము. అక్కడ చూడండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారని ఆయన ఎంతగానో దుఃఖించి మోకరించి ఉపవాసం ఉండి ప్రభువునందు యెహోవా క్షమించు,
నే నా పితరులైనటువంటి ప్రజలు ఎంత చెప్పినా వినలేదు, వాళ్ళు పాపం చేసి ఉన్నారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మోషే సేవకులైన మోషే మాట కూడా ధిక్కరించి మిమ్మల్ని బాధ పెట్టారని ఎంతో కన్నీటి విడిచి దుఃఖించి ప్రార్థించారండి. ఎంతో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామండి, అది కొన్ని సందర్భం అవిశ్వాసంగా అవుతుందిలే, జరుగుతుందో జరగదో అన్నట్టుగా చేస్తాం. కానీ ఆయన ఎలా చేశారంటే దేవుని మీద పూర్తిగా హృదయపూర్వకంగా నమ్మకం కలిగి ఆయన ప్రార్థించారండి. ప్రార్థించిన రీతిగానే కూడా అలాగ ఆయన అక్కడ ఆ కార్యక్రమం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఆయన చేసిన వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తానే మనం ఒప్పుకోము, తప్పుని కప్పుపుచ్చుతామండి. అలాగే ఆయన చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే, ప్రజలు ఇలా చేశారు, దయచేసి క్షమించు తండ్రి అని యెహోవా దగ్గర ఆయన దుఃఖించి ఆయన వారు చేసిన పాపాన్ని, ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు మోషే చెప్పిన యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాళ్ళు మోషే ద్వారా జరిగించినప్పుడు వాళ్ళు ధిక్కరించారండి. ఆ ధిక్కరించినప్పుడు వాటిని కూడా నెహెమ్యా గారు ఒప్పుకున్నారండి. ఆజ్ఞను అతిక్రమించారు, ప్రభువా క్షమించండి, వారి తరపున నేను క్షమాపణ కోరుచున్నానని చాలా తగ్గించుకొని నెహెమ్యా గారు మాట్లాడారండి. నిజంగా ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆ విధంగా బ్రతికారంటే ఆయన ఎంత ప్రార్థనా పరులండి, ఎంత విశ్వాసంతో బ్రతికారండి, ఒక నమ్మకంగా. ఆయన ఆ యెరూషలేము గోడలు కూడా కట్టినప్పుడు ఆయన చాలా హేళన చేశారండి. ఇప్పుడు కూడా మన మధ్యన కొన్ని జరుగుతున్నప్పుడు మనల్ని భూమి మీద చాలామంది శరీర ప్రకారం కొన్ని దినాలు బ్రతుకున్నప్పుడు కూడా మన మధ్య కూడా కొన్ని జరుగుతూ ఉంటాయండి, హేళన చేసే సందర్భాలు కూడా వస్తాయి. కానీ వాటిని ఏం చేయాలండి, సహించుకోవాలి. కానీ వాటి అన్నిటికీ ఎవరండి సాక్ష్యం? దేవుడే సాక్ష్యం అండి. కొన్ని జరుగుతాయి అలాగా, వాటికి అన్నిటికీ మనుషులంటే మర్చిపోతాం అనేసి, కానీ దేవుడు మర్చిపోడు కదండి. ఆయనైతే యథార్థవంతుడు, నీతిపరుడు. మనమైతే మాట ఇచ్చి తప్పుతాం, ఆయన అలా తప్పరు కదండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడుగా ఉన్నారు. మనమైతే ఈరోజు మాటిస్తాము, రేపు తప్పొచ్చు, అబద్ధం ఆడొచ్చు, ఇదే నిజమని బొకాయిచ్చొచ్చండి. కానీ ఆ రోజు నెహెమ్యా గారు అలా లేరండి. ప్రార్థనాపూర్వకంగా ఎంతగానో విశ్వాసంతోనూ ఆయన ఎందు నమ్మకంగా ఉన్నప్పుడు రాజు సముఖమందు కూడా ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు కూడా ఆయన మొహం చూస్తే ఏంటి ఇంతలా డల్గా ఉన్నావేంటి అని అడిగినప్పుడు ఆ రాజు యెరూషలేము గోడలు ఇలా బ్రద్దలు కొట్టారు, పాడైపోయినాయి, అగ్నితో దహించబడ్డాయి అని చెప్పినప్పుడు నిజంగా వెంటనే స్పందించి వాళ్ళు ఏం చెప్పారండి, అయితే నా పితరుల సమాధులను తిరిగి నేను కట్టాలి వెళ్ళాలి అన్నప్పుడు నీకేమేమి సామాగ్రి కావాలి అన్నప్పుడు ఇవి కావాలంటే వెంటనే ఆయనకి రథములు కూడా తోడుగా ఇచ్చి పంపించారండి. ఎంత మంచి విశ్వాసం గల వ్యక్తి ఒక నెహెమ్యా గారండి. మాటకి కాదు, నిజంగా దైవగ్రంథంలో ఈనాడు ఇలా చదువుకుంటున్నాము అంటే అది గొప్ప, చాలా దేవుడిచ్చిన అదృష్టం మనకి. ఇలా చూసి ఇంకా నేర్చుకోవాల్సినవి కూడా మనం ఎంతో ఉన్నాయని మనకి బైబిల్ గ్రంథం ఒక చరిత్రగా మనకి చూపిస్తుందండి. అదేవిధంగా ఆ రోజు అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో అక్కడ చెప్తూ ఉంటారండి, ఇలాగా ఆయనకి ఎలా ఉంటుందంటే, ఇలా యెరూషలేము గోడలు పడగొట్టారు, అక్కడ మీ ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని, అక్కడ ఉన్న వాళ్ళని, యూదుల్ని హేళన చేస్తున్నారు అని అనేక చెప్పినా ఆయన ఒక ప్రక్క బాధపడుతూ ఉన్నప్పటికీ దానికంటే ముఖ్యంగా అన్యజనులు నా బిడ్డని ద్వేషిస్తున్నారు, యెహోవాను కూడా ద్వేషిస్తున్నారని ఆ యెరూషలేము అగ్నితో కాల్చబడిన గోడల బాధ కంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నారు అక్కడ ఉన్న అన్యజనులు అనే బాధ ఎక్కువగా అతనిలో కలిగిందండి. ఎందుకంటే నిజంగా మనుషులు అయితే మనం పడగలం, కానీ దేవుణ్ణి అవమానించేటప్పటికి మన ద్వారా దేవుణ్ణి అవమానపరిస్తే చాలా బాధ కదండి. ఆ రోజు నెహెమ్యా గారికి కూడా అంతే బాధ కలిగిందండి. ఎంత బాధ కలిగినప్పటికీ ఆయన పూర్తి విశ్వాసం ఎవరి మీద పెట్టారండి, నెహెమ్యా గారి మీదే పెట్టారు కనుక దేవుడు కూడా ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారాగా ఒక 6 నెలలు కట్టవలసింది ఆ గోడలు ఎన్ని రోజులకండి, 52 రోజుల్లో పూర్తి చేయగలిగారండి. నిజంగా దేవుడిచ్చిన అటువంటి శక్తి చాలా గొప్పది అతనిలోనని ఆయనలో నెహెమ్యా గారి ద్వారా మనం నేర్చుకున్నామండి. ఎందుకంటే మనం ఒక అంచనా వేసుకుంటాం, ఎస్టిమేషన్ వేసుకుంటామండి, ఈ టైంకి అయిపోతుంది, ఈ టైంకి చేయగలమా అనేసి. కానీ ఆయన అనుకున్న దానికంటే దేవుని యొక్క కృపను బట్టి అంతకన్నా ముందుగానే దేవుడు నిజంగా చేశాడంటే ఎంత గ్రేట్ అండి, ఆయన చాలా గ్రేట్ అండి. అదేవిధంగా ఇంకో వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 7
16వ వచనం అండి, 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొరనైనను ప్రార్థన అయినను చేయకము, నన్ను బతిమాలు కొనుకము, నేను నీ మాట వినను. అక్కడ కూడా ఇర్మియా గారండి ప్రార్థించారండి. యెహోవా ఆయనకి దర్శనం ద్వారా అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు చాలా పాపం చేసి అక్కడ దేవుని మాట ధిక్కరించి అక్కడ బలులు ధూపములు వేస్తున్నారు, అబద్ధము మాటలు ఆడుచున్నారు, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్రియలు జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ ప్రజలు చెప్పినా వినకపోతే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశారండి, ఇర్మియా గారికి దర్శనమిచ్చి వారి గురించి నువ్వేం చేయొద్దు, వారి కొరకు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయకము, కొన్ని బ్రతమలాడద్దు. కొన్ని సందర్భంలో చెప్తూ ఉంటారండి, ఒక సేవకుల ద్వారా అనేక మాటలు మనకు పరిశుద్ధాత్మ ద్వారా వినిపిస్తూ ఉంటాయి, తెలియజేస్తూ ఉంటారు లేఖనం ద్వారా. అప్పుడు కొన్ని మనం ధిక్కరించే పక్కన పెడతామండి. అవి ఒకవేళ మన సన్నిధుల వాళ్ళకి ఎవరైనా ఒకటే కదా అనేసి మనం ఏంటంటే ఆత్మీయంగా ప్రార్థన చేస్తాం. అవి కూడా దేవుడు ఒక్కొక్కసారి ఏంటంటే అవి ఇది ఎంత చెప్పిన వాటికి దుర్మార్గంగా వెళ్తున్నాయి, వీళ్ళ పనులు వీళ్ళ క్రియలు చెడ్డగా ఉంటున్నాయి, వీళ్ళు వినట్లేదు, ఎంత చెప్పినా వీళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుచున్నారు, వీళ్ళకి మీరు ప్రార్థన చేయొద్దని దేవుడు కూడా కొన్ని సందర్భంలో మన నోటి ద్వారా కూడా ఏం చేస్తారండి, మూయించేస్తాడు చెప్పకుండానండి. అది ఆ మూయకుండా దేవుడు మన పెదవుల ద్వారా కూడా చెప్పగలే సమర్థులు కూడా దేవుడేనండి. కానీ ఆ రోజు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చేసిన క్రియలు అక్కడ భయంకరంగా ఉన్నాయి, మీరు ఇవి చెయ్యొద్దు, దేవుడు ఒప్పుకోవడానికి చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అక్కడ బ్రతికారండి, దేవునికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయలేదు. నిజంగా ఎంతో కన్నీరు విడిచి ఎవరికి డైరెక్ట్గా వచ్చి చెప్తారండి. నిజంగా ఇర్మియా గారికి ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే వచ్చి వరమిచ్చినట్లుగా దేవుడు నువ్వు చెయ్యొద్దు, వీళ్ళ మాట వినట్లేదు అని ఆయనకి హెచ్చరించారండి. కొన్ని సందర్భంలో దేవుడు కూడా హెచ్చరించినప్పుడు వాటి మాటలను కూడా మనం విని వాటి ప్రకారం గైకొనాలండి, వాటి ప్రకారం నడవాలండి. ఆ రోజు దేవుడు నెహెమ్యా ద్వారా నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి గొడవలు కట్టినప్పుడు ఎంత అవమానాల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన ఎలా ఉన్నారండి, దేవుని యందు ఒక విశ్వాసంలో ఉన్నాడు, యథార్థంగా ఉన్నారండి. ఆయన నెహెమ్యా గారు ప్రార్థనాపూర్వకంగా జీవించారండి. ఒక సమాధానం వచ్చే వరకు కూడా దేవుని యందు ఆయన ఏం చేశారండి, ఉపవాసం ఉండి దుఃఖించి హృదయపూర్వకంగా ఆయన యందు మోకరించి ప్రార్థన చేశారండి. మనకు కూడా ఆ రోజు బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు సమస్యలు వచ్చినప్పుడు నిజంగా ప్రార్థన చేస్తాం. ఒక్కొక్కసారి ఇది అవుతుందా, ఇది జరుగుతుందా అని మనకి ఏం చేస్తుంది, థాట్స్ అవి నిజంగా ఒక అనాలోచనగా ఉంటాయండి. కానీ మనం పూర్తిగా విశ్వాసం ప్రభు మీద పెట్టినప్పుడు ఏం చేయాలండి, అది కొంచెం లేట్ అవ్వచ్చు, ఈరోజు కాకపోయినా రేపైనా జరుగుతుందండి. జరుగుతున్నప్పుడు ఆయన నమ్మకంతో పూర్తిగా విశ్వాసం ప్రభు మీద పెట్టినప్పుడు నిజంగా ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడండి. ఆయన మీద మనం నమ్మకంగా ఉన్నప్పుడు, విశ్వాసంగా బ్రతికినప్పుడు, ఆత్మీయంగా జీవించినప్పుడు ఏది అయినా త్రోసివేసే దేవుడు కారండి. ఎందుకంటే మనుషులైతే త్రోసివేస్తాం, ప్రభు అయితే అలా తోసివేయడండి. నీతిమంతులు అనీతిమంతులను కూడా ఆయన ప్రేమించే గొప్ప దేవుడు. 6వ అధ్యాయము 32వ వచనం అండి, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారులైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఆ దినము అంటే ఎప్పుడండి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఏం చేయాలండి, ప్రభునందు ఇప్పుడు మన ముందే ఎన్నో దృశ్యాలు, భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి, చూస్తున్నామండి కళ్ళ ముందే. భయంకరమైన భూకంపాలు వస్తున్నాయండి. ఎక్కువ ఈ మధ్యకాలంలో మొన్నే చూసామండి, నిజంగా వరదలు మన కళ్ళ ముందే వచ్చి ఎంతోమంది మన ముందు అలా కొట్టుకుపోతూ ఎదురుకుండా ఉన్న వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితులు కూడా నిజంగా మన కళ్ళ ముందే చూసామండి. అలా చూస్తుంటూ ఇంట్లో వాళ్ళే ఆ నీళ్ళలో కొట్టుకోలేపోయి వెళ్ళిపోయినప్పుడు మనం ఎదురుగుండా తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయలేని నిరుత్సాహ పరిస్థితుల్లో కూడా మనం చూసామండి. అవునా కాదండి, మీరు కూడా చూసే ఉంటారండి అటువంటి పరిస్థితుల్లో. నిజంగా ఈ భయంకరమైన ఈ దినాలు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. మనం ఏం చేయాలండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆకస్మికంగా ఎప్పుడు వస్తుందో, అది రాత్రే కావచ్చు. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలు కూడా అలాగే ఉన్నాయి కదండి. దేవుడు మొదటి ప్రారంభ శతాబ్దం కాలంలో చెప్పి ఉన్నాడండి. కానీ మనుషులు ఎవరు వినక నన్ను కానట్లుగా
ఈ యొక్క బిజీ లైఫ్లో మనిషి జీవితకాలం వెళ్ళిపోతుందండి. కానీ ఆయన గడి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మనం ఏం చేయాలండి? మెలకుగా కలిగి సిద్ధపాటు కలిగి ప్రభు ఎప్పుడు వచ్చినా మనం ఏం చేయాలండి? ఆయన తీసుకెళ్ళిపోయినప్పుడు ఆతురపడి వాక్యమందు విశ్వాసమందు ఆత్మీయంగా జీవించి మనమే కాదు మన కుటుంబాలు కూడా ఏం చేయాలండి? పరిశుద్ధాత్మ ద్వారానైనా బ్రతిమలాడుకోవాలండి దేవుణ్ణి. నా కుటుంబం రక్షించబడాలి, పరిశుద్ధాత్మ దయచేయండి మీరు అని దేవుణ్ణి అడగాలండి. అడిగినప్పుడు మనమే ఒక్కరిగా వెళ్ళిపోతే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితులు కదండి. మన కుటుంబాలు కూడా రక్షించబడితే ప్రభు రాకల్లో మనం కూడా ఏం చేస్తామండి? ఎత్తబడతామండి. ఎత్తబడినప్పుడు నేను ఒక్కడిగా వెళ్ళినప్పుడు నా కుటుంబం వెనక ఉండిపోతుందనే బాధ మనలో మిగిలిపోతూ ఉంటుందండి. కానీ అలా కాకుండా మనం ఈ భూమి మీద ఉన్న కొద్ది సంవత్సరాలు, కొద్ది దినాల్లో ఎప్పుడు ముగుస్తుందో ఈ జీవితం తెలియదు కనుక మనం ఉన్న జీవితం కానీ మెలకువగా ఉండి మనకు దేవుడిచ్చిన వెలుగు ద్వారా కొంతమందికి ఆ వెలుగునిచ్చి యథార్థంగా దేవుడిచ్చిన మన యొక్క బ్రతుకులో నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను సంపాదించుకొని ప్రార్థనలో మెలకుగుండి ప్రార్థన చేయడానికి మేము ఇంకా వాక్యమందు ఆత్మీయంగా బ్రతకడానికి దేవుణ్ణి మనం అందరము అడుగుదామండి. ఈ చిన్న లేఖను దేవుని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, నేను ఇప్పటి వరకు తండ్రి కొన్ని మాటలు మాత్రం చెప్పి ఉన్నాను ప్రభువా. అవి నా మాటలు అయితే కాదు నాయనా తండ్రి, నీ మాటలే తండ్రి నాయన నిలబడింది నేను తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కొన్ని మాటలు చెప్పగలిగి ఉన్నాను ప్రభువా. తండ్రి, వాటి ప్రకారము జీవించడానికి తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రార్థనాపూర్వకంగా జీవించడానికి ఏది లోక సంబంధమైనవి దూరపరిచి తండ్రి ఆత్మ సంబంధమైనవిగా నాయన మేము నడుచుకోవడానికి కృప చూపించండి తండ్రి. నా ముందు దేవజన్ గారు మాట్లాడుచుండగా తండ్రి మాటల్లోనూ మేముండి నేను ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కృప చూపించమని నా యొక్క చిన్ని ప్రార్థన మీ యొక్క పాద సముఖం చేర్చమని త్వరగా రాను యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది. మనము సమయం వృధా చేయకుండా దైవ సంబంధంగా ప్రార్థన అనుభవాలు కలిగి ఉండడానికి ఒక మంచి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రార్థన అంటే మనకు తెలిసిన నిర్వచనం ఏమిటి? ప్రార్థన అంటే చెప్పండి. మిమ్మల్ని ఇద్దరిని వెలేసారా? మరే వచ్చిండి ఇలాగ. ప్రార్థన అంటే అలా ఉంచిన ఇంకేం చేయొద్దు, దేవునితో మాట్లాడుట. దేవుడు మరి మనతో ఎట్లా మాట్లాడతాడు? వాక్యము చేత. ఇది మనకు తెలిసింది కదా. దేవునితో మనం ఎట్లా మాట్లాడాలి? ఎలా మాట్లాడతాం? దేంతో మాట్లాడతాం? దేవునితో మనం ఎలా మాట్లాడతాం? మీరు మాట్లాడండి నోరు తెరిచి. ప్రార్థన ద్వారానే. అంటే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుతున్నామని తెలుసు. అయితే మాట్లాడుతున్న సందర్భాలు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఓకే, దేవుని సన్నిధిలోనే ఉన్నాం. దేవుని సన్నిధి ఎక్కడుంది? ఎక్కడుంది? భూమి మీదే ఉంది. ఆయన ఎక్కడున్నారు? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? పరలోకంలో. పరలోకంలో ఆయన ఉన్నాడు, భూమి మీదేమో మనం ఉన్నాం. మనం మాట్లాడుతున్న మాట లేదంటే ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటలేదా? వింటున్నాడు కదా. ఇప్పుడు దేవునితో మాట్లాడడానికి ప్రారంభం నుండి ఆలోచిస్తే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ప్రయాణం చేసుకుంటూ దేవునితో మాట్లాడడం అలవాటైంది. ఒక చిన్న బిడ్డ ప్రార్థన చేయాలంటే ఎలా చేస్తుంది? మన సండే స్కూల్ బిడ్డలు ఎవరైనా ప్రార్థించి మనకు ఏమేం చేస్తారు? వీళ్ళు మా జానన్నని దీవించు, మా అంకుల్ గారిని దీవించు, మాకు పేదన బాగా వచ్చేయాలి, పాటలు బాగా పాడేయాలి అనే కదా చేస్తారు వాళ్ళు పిల్లలు. అంతే, ఇంకేమైనా చేస్తారా? పెద్దవాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళలో చేస్తారు నాకు బాగా ఆరోగ్యం ఇచ్చేయాలి, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చేస్తే నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను, అంతే కదా. నాకు ఇంట్లో బాగుండాలి,
ఒంట్లో బాగుండాలి. బలమెట్టాలి. అది చెప్పండి. మరియమ్మ ప్రార్థన కూడా మంచి ప్రార్థన అది. ఎందుకో తను మానేసింది, నాకు అది అర్థం అవ్వట్లేదు. అందుకే బలం లేకుండా తిరుగుతుంది. మరియమ్మ వచ్చిందా, రాలేదా? ఓకే, బలమెట్టాలి, జవ్వెట్టాలి, బొవ్వెట్టాలి. ఆమె భాషలో అలా చేసింది, కానీ మనం చేసేది కూడా అదే, కొంచెం మారుస్తాం అంతే. మనం చేసేది కూడా అదే కదా. ప్రభా నాకు ఆరోగ్యం అంటే బలమెట్టాలి, అంతే కదా. జివ్వెట్టాలంటే మంచి హుషారుగా ఉండాలి, మనం కోరుకునేది అదే కదా. భాష మారింది అంతే. అంటే ఏదేమైనా ప్రార్థన అనుభవాలలో మనము ప్రాథమిక స్థాయిలో ఉండిపోయాం అన్నమాట. ప్రాథమిక స్థాయి అంటే తెలుసా? తెలిస్తే తెలుస్తుందని చెప్పండి. మరి తెలియదు కదా. ప్రాథమిక స్థాయి అంటే ప్రారంభం. చిన్నపిల్లలు చూడండి, వెళ్ళేటప్పుడు ముందు ఎలా మొదలెడతారు? చేతి ఎలా మొదలెడతారు? అక్షరాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కదా. అక్షరాల నుంచి ప్రారంభించిన విద్యాభ్యాసం లేదంటే చదువు ఎక్కడి దాకా వెళ్తారు వీళ్ళు? అలాగా అంటే 10th క్లాస్కి వచ్చినా కూడా ఆలు రాస్తారా? ఆలు రాసేటువంటి సమయం దాటిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద క్వశ్చన్లు ఉంటాయి, పారాగ్రాఫ్లు ఉంటాయి కదా. అంతేనా? ఉంటాయా? అంటే ఏమవుతుందన్నమాట, వారి చదువులో ఎదుగుదల ప్రారంభ దశను దాటుకుని అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతున్నారు. అర్థం చేసుకోవాలి ఎందుకు మాటలు చెప్తున్నాను. అలాగే ప్రభువును అంగీకరించినటువంటి ఒక మంచి విశ్వాసి సేవకుడు ఎవరైనా అంచెలంచెలుగా ఎదుగుటలో చిన్న చిన్న విషయాల దగ్గర నుండి కూడా ఎదగాలి. చూడండి, మనకి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఆఖరికి 50 సంవత్సరాలు వచ్చినా ఒకే ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆ మాటలు మనం మనిషిని చూడకపోయినా కానీ ఆ ప్రార్థన స్వరాలు వింటున్నప్పుడు పలానా ఆవిడ ప్రార్థన చేస్తుంది, పలానా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మనకు తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? ఆ పదాల ఉచ్చారణ. అంటే 10 సంవత్సరాల క్రితం ఏ పదాలైతే పలికిందో చేతి 20 సంవత్సరాల తర్వాత కూడా అవే పదాలు. అంటే ఏమైంది చెప్పండి? ఆళ్ళ నుండి ప్రారంభించి మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళి ఎదిగాడు? ఏమి ఎదగల. అక్కడ కూడా మరలా అలే వస్తున్నాయి. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దైవికమైన అనుభవ లోతుల్లోనికి మనం వెళుతూ ఉండాలి. చిన్నప్పుడు ఉండేటువంటి స్థితి వేరు, కొంచెం ఎదిగిన తర్వాత ఉండే స్థితి వేరు, వయసు వచ్చిన బిడ్డ పరిస్థితి వేరు, పెళ్ళయి కాస్త పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి వేరు, ఆ తర్వాత వృద్ధాప్య దశకు వచ్చి సంజీవ్ బాబు వినాలి సీరియస్, వృద్ధాప్య దశ అంటే ముసలి వయసు వచ్చే స్థితి వేరు. మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు మన పిల్లోడిని చూస్తే, ఇప్పుడు మన వాత్సల్యాన్ని చూసామనుకోండి, ఎలా ఉంది? ముద్దుగా బొద్దుగా ఆడుతుంది, ఏదో చక్కగా ఉంది. ఇంకొంచెం ఎదిగేటప్పటికి ఇంకొంచెం బాగుంటుంది కదా. వాళ్ళ నాన్న వయసు వచ్చేటికి ఎలా ఉంటుంది ఊహించండి. ఈ మధ్య కూడా యాప్లు వచ్చేసినాయి. ఇప్పుడు మన దగ్గర లిగుతా ఉంది ఈ విజయగంగ ఉంది కదా, విజయగంగను మనం చూస్తుండగానే ముసలిదాన్ని చేసేయచ్చు. ఒక 60-70 సంవత్సరాల ముసలమ్మ ఎలా ఉంటుందో అలా చూపించవచ్చు. అంటే ఇప్పుడు ఇలాగ ఉన్నటువంటి ఈమెని ఒక 70 సంవత్సరాల ముసలమ్మ ఎలా ఉంటుందో అందులో మనం చెప్పేయచ్చు అనమాట. చూసుకున్నావా? వింటున్నారా? ఇప్పుడు మీరు ఆలోచించాలి. అంటే వయసు పెరిగే కొలది కూడా అవయవాలలో ఏమవుతున్నాయి? మార్పులు వస్తున్నాయా లేదా? చెప్పండి మరి. వస్తున్నాయి. దొర్కమ్మకు మన లిఖిత వయసు ఉన్నప్పుడు ఎలా ఉండుంటుంది?
రండి రా రే అన్నట్టు ఉండేదేమో నేను అనుకుంటున్నాను. అలాగే మరి ఏం దొరకమ్మ గారు అంతే కదా, ఎవరైనా సరే రండిరా ఏట్రా అన్నట్టుగా ఉండుంటుంది ఆమె ఆ వయసుని బట్టి. ఇప్పుడు మనం అన్నిట్లోనూ ఎదుగుదల కనబడుతుంది, అన్నిట్లోనూ ఎదుగుదల కనబడుతుంది. భలే విచిత్రం కదా అది. ఎలా అంటే వయసులో ఎదుగుదల కనిపిస్తుంది, మన ఇంట్లో ఉన్న వస్తువుల్లో ఎదుగుదల కనిపిస్తుంది, మనం చేసే పనుల్లో కూడా ఎదుగుదల కనిపిస్తుంది. ఎక్కడ ఇది లోపిస్తుందంటే ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన, దైవ సంబంధమైన పనుల్లో మాత్రం ఈ ఎదుగుదల కనబట్టలేదు. అందుకే అందులో ప్రధానమైనది ఏంటంటే వాక్యము చదువుటయందు, ప్రార్థన చేయుటయందు. ఈ రెండు కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఈ ఎదుగుదల మన ప్రార్థనలో కనిపిస్తుందా? మరి మన ప్రార్థనలో కనిపిస్తుందా? రోజు రోజుకి అన్నీ ఎదుగుతున్నాయి, కానీ దేవునితో మాట్లాడే విధానం ఎదగట్లా, అక్కడే ఉండిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత కూడా అమ్మా ప్రార్థన చేయంటే 10 సంవత్సరాల కొత్త ఏ ప్రార్థన వస్తుంది? అదే ప్రార్థన వస్తుంది. తేడా ఎక్కడుందబ్బా? ఎదుగుదల లేదు. ఎదుగుదల లేకపోతే దేవునికి ఎలా దగ్గరగా అవ్వగలుగుతాం కదా? ఎదుగుదల ఉండాలి వద్దా? దేవునిని ప్రేమించుటలో, దేవునిని ప్రార్థించుటలో ఈ ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైంది. ఓకేనా? పౌలు గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రారంభంలో ఏం చెప్పాడు ఆయన? పౌలు గారి గురించి దేవుడు ఏమని చెప్పాడు? అననీయ ప్రవక్తను పంపించినప్పుడు, ఇతడు నేను ఎన్నుకొనిన సాధనం, నా కొరకు ఎలా బ్రతకాలి ఇతనికి నేను నేర్పుతాను అన్నాడు. ఆ తర్వాత పౌలు గారు నెమ్మదిగా పరిచర్య చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చివరి స్టేజ్, నేను మాటల్లో చెప్పలేనది. చివరి స్టేజ్ అంటే సువార్త కార్యక్రమాల కొరకు ఆయన వెళ్ళేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆయనకున్న అనుభవాలు ఏంటంటే, ప్రభువా పలానా మాసిదోనియాకి వెళుతున్నా, పలానా ఆసియాకి వెళుతున్నా, పలానా అంతియోకియాకి వెళుతున్నా, మరి అక్కడ వాక్యం చెప్పాలి, నీ మాటలు అందించాలి, మిమ్మల్ని ఘనపరచాలి, మార్గాలు తెరవండి. చూడండి ఆయన ప్రార్థన ఎలా ఉందో. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఈ స్థాయి నుంచి అంటే, ఈయన బ్రతుకుట క్రీస్తే, మరణమైతే నాకు మేలు అన్నాడు. అంటే ఆయన చివరి ప్రార్థన ఏంటి? పరిచర్య దగ్గర నుండి ప్రారంభమైన ఆయన ప్రార్థన అంచెలంచెలుగా ఆయన ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు ఆయన? బ్రతుకుట క్రీస్తే. చెప్తలేదు, చెప్పండి మరి. అది ఎక్కడుందా మాట? తీయండి ఒకసారి, మీ స్వహస్తాలతో తీసి మీరు చక్కగా చదివిన ఎడల చదవండి. ఎవరైనా నోర్లు తెరిచి చదవండి త్వరగా. పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగం చదువుతాం ముందు. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఏంటి ఆయన ప్రార్థన? ఏంటి? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడో చూడాలి. మనం ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు ఈ స్థాయికి చేరుకున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ దాకా ఆయన ఎదిగిపోయాడో చూడాలి మనం. ఎంత ఎదిగిపోయాడో ఆయన. ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు కూడా, ప్రభువా నా శరీరం మూలముగా, నా బ్రతుకు మూలముగా, లేదంటే నా
చావు మూలముగా మీరు ఘనపరచబడాలి. ఆ స్థితికి నన్ను నడిపించండి దేవా అంటే అన్నామా? ఎప్పుడన్నా ఒకసారైనా అన్నామా? అదేంటో తెలిసిన ప్రార్థనా జీవితంలో ఎదుగుదల అంటే మన అనుభవక స్థితి ఆ స్థాయికి చేరుకోవాలి. అది సరైనటువంటిది. తండ్రి చూడండి, బిడ్డ తడిచిపోతుంది అనుకోండి వర్షంలోనూ, బిడ్డకు కావాల్సినవన్నీ సేఫ్టీ సరే తయారు చేస్తాడు. బిడ్డకు కావాల్సిన ముసుగులను తొడుగుతాడు. తను తడిసిపోయినా పర్వాలే, కానీ బిడ్డ మాత్రం తడవకూడదు. తనకి ఏమైనా పర్వాలే, కానీ బిడ్డ మాత్రం తడవకూడదు. ఎందుకు అలా? తను ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ వయసు నుండి వచ్చాడు. నేనేమైపోయినా పర్వాలే, బిడ్డకి ఏమీ కాకూడదు. చూసారా? ఆ స్థాయికి చేరుకోగలిగితే మన యొక్క విశ్వాస జీవితం బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. కానీ మన స్థాయి అక్కడికి అందుకోలేకపోతుంది. ఏ రోజున ఎప్పుడూ కూడా మన ప్రార్థనల్లో ఉండే అంశాలు ఏంటబ్బా అని అంటే, నన్ను బాగు చెయ్యి, నా కుటుంబాన్ని బాగు చెయ్యి, నా వ్యాపారాన్ని బాగు చెయ్యి, నా ఇంటిని బాగు చెయ్యి, నా బిడ్డల్ని బాగు చెయ్యి. ఇవే కదా ఉంటున్నాయి. ఇంకేమైనా ఉంటున్నాయా? బిడ్డకి దెబ్బ తగిలిందనుకో, ప్రభా వాడు కాలు బాగు చెయ్యి, వాడు కాలు బాగు చెయ్యి. అదేనా? ఎవరికైనా ఒంట్లో బాగోపోతే మన ప్రార్థనలు ఇంకా విచిత్రంగా ఉంటాయి. ఏంటంటే, ప్రభా నీ రక్తాన్ని తీసి వాడు రక్తంలో పోసే ప్రభా. అయ్యి బాబోయ్, అసలు దానికి దీనికి సంబంధం ఉందా? భయంకరమైన పాపం అది, తెలుసా మీకు? అసలు యేసు రక్తం దేనికోసం? అంతేనా? దీనికోసమా? అలా కదంట. ఆ రక్తాన్ని తీసేసి ఈ రక్తంలో పోసేసి కలిపేయాలంట. అయ్యి బాబోయ్, ఏం ప్రార్థనది! ఎంత భయంకరమైన పాపం! నీ రక్తాన్ని కుమ్మరించి. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్తూ ఆపరేషన్కి వెళ్తూ ఉంటే ప్రార్థన చేయమన్నారట ఓ పాస్టర్ గారిని. ఆపరేషన్కి వెళ్తున్నామండి, కొంచెం ప్రార్థన చేయండి అంటే ఆయన అట్లాడంట, ప్రభా నీ బిడ్డను చేయి పట్టుకుని నడిపించు. అంతేకాదు, డాక్టర్ గారి చేతిలో నీ చేయి పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. డాక్టర్ గారి చేతిలో నీ చేయి పెట్టే, నర్సుల్లో కూడా నీ చేతి పెట్టే. అంటే అసలు అది ప్రభు ఎందుకో, దేనికోసం ఇవన్నీ ఏంటో తెలుసునా? చిన్న బిడ్డ ఏ విధంగా అయితే తెలిసి తెలియకుండా మాట్లాడతాడో అలా చేసే ప్రార్థనలు ఇవన్నీ. అంటే మన స్థాయి వయసు పెరుగుతుంది కానీ ఈ స్థాయి మాత్రం పెరగటం లేదు. ప్రతిరోజు మనం చేసేటువంటి ప్రార్థనలో ఏ ప్రార్థన చేస్తున్నాం అసలు ఆలోచించండి. ఏ ప్రార్థన చేయగలుగుతున్నాం? ఏ ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రభా నా మరణమైనా సరే, నా దేహమైనా సరే, అది ఏమైనా కానీ నిన్ను ఘనపరచేటట్టుగా ఉండాలి. పౌలు గారి యొక్క ఆ ప్రార్థన చూసి 21లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. అంటే ఎన్నిసార్లు ఈ చదువుకుని ఉంటాం మనము. ఆయన స్థాయి చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. బా, అసలు అది తలుచుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉన్నట్టు కనబడుతుంది నాకైతే. కనుక మన జీవిత యొక్క దినాలలో, మన అనుభవాలలో, ప్రార్థన అనుభవాలలో ఎదగాలి. చిన్ని ప్రార్థనలు చేసుకుంటూ వాటిలోనే ఉంటూ అక్కడే ఉండిపోతూ ఆ గీత చెరపకుండా దాటకుండా అక్కడే ఉండిపోతే మన ఎదుగుదల ఏముంటుంది? ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? మణిపూర్లోనే, హిమాచల్ ప్రదేశ్లోని, ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి. కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడట్లేదు అంతే. నేను అనుకున్నది వేరే, దేవుడిచ్చింది వేరే. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. తన చిత్తానుసారముగా మనము ఎదగడానికి దేవుడు ఏ స్థాయికైతే తీసుకుని వెళ్తున్నాడో ఆ స్థాయికి వెళ్ళిపోవాలి.
ఆ తర్వాత మనం చూస్తే అపోస్తులు కానీ మిగతా జనాభా కానీ మీరు చూడండి, అసలు ఎక్కడైనా వాళ్ళు ప్రభువా మమ్మను కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని బతికించండి అన్నట్టుగా ఉందా? చూడండి, అసలు ఎక్కడైనా ఉందా? అపోస్తులు ఎక్కడైనా ఆ ప్రార్థన చేశారా? అంటే వాళ్ళ యొక్క స్థాయి ఎదిగారు, ప్రార్థన అనుభవాల్లో ఎదిగారు. ఇప్పుడు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నటువంటి మనము మన స్థాయిని కూడా ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలగాలంటే భక్తి జీవితంలో మార్పు చెందాలి. ముందు ఇతరుల పైన నీకు కోపం పోదు, అసూయ పోదు, ద్వేషం పోదు, నీలో ఉన్నటువంటి అహం చావదు, పగ చావదు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ స్థాయికి ఎలా చేరుకుంటావు? చేరుకోలేం కదా. ఇవన్నీ ఏమో నీ మనసులో ఉన్నాయి. ఇప్పుడు నీ మనసులో ఇవన్నీ, ఈ గందరగోళం అంతా నీ మనసులో ఉంటే వీటిని దాటుకుని ఎలా వెళ్ళగలుగుతావు? వెళ్ళలేము. అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వీటిని అన్నిటిని ముందు చంపేయాలి, చంపాలి వీటిని. ఆధ్యాత్మిక జీవితంలో వీటిని చంపగలిగితే మనము ఆ స్థితికి, ఆ స్థాయికి చేరుకోగలుగుతాం. అక్కడే ఉంటుంది మరొక మాట, మంచి మాట. పిలుపులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 5వ వచన భాగం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండంటే, అంటే ఆ ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి ఉత్తినే చేరిపోం. క్రీస్తు యొక్క మనస్సు మన లోపలికి రావాలి. ఆ పై మాట రాయబడుతుంది అక్కడ చూడండి, 2వ వచనములో, మీరు ఏక మనస్కులగునట్లుగా అన్నాడు. ఏక మనస్సుగా అంటే ప్రభువులో ఎన్ని మనసులు ఉన్నాయి? మాట్లాడండి మరి. ప్రభువులో ఎన్ని మనసులు ఉన్నాయేంటి? ఒకటే ఉంది. ఆయన మనసులో ఒకరినొకలాగా ఏనాడన్నా చూశాడా? ఆయన ప్రభువు, మన ప్రభువు చూశాడా? కనీసం ఆ భేదం ఏమన్నా కనిపించిందా? లేదు. ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, అందరిని ఒకేలా ప్రేమించగలుగుతున్నామా? ఒకవేళ అలా ప్రేమించగలిగితే ఆ స్థాయికి చేరుకోగలుగుతాం. గొప్పవాళ్ళు ఊరికనే ఎవరండి? గొప్పవాళ్ళు ఊరికనే వెళ్ళిపోరు. గొప్పవాళ్ళు పౌలు గారిని, బర్నబా పౌలును తీసుకుని వచ్చినప్పుడు అపొస్తలులు అందరూ వ్యతిరేకించారు. ఇతను అసలు మంచోడు కాదు, భయంకరమైన ప్రమాదకరమైన మనిషి, ఇతనితో మనకు ప్రమాదం, ఇతను ఎందుకు తీసుకొచ్చావు అని బర్నబా మీద ఫైట్ చేశారు. కానీ బర్నబా, ఇతడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, పని చేస్తున్నాడు, వీధులలో తిరిగి సువార్త ప్రకటన చేస్తున్నాడు, ఇతని స్థాయి వేరుగా ఉంది, పూర్వం ఉన్నటువంటి మనిషి కాదితను, పూర్వం ఉన్నటువంటి వ్యక్తి కాదితను, ఇతను పరిపూర్ణుడైపోయాడు, మారిపోయాడు, ప్రభు కొరకు ప్రాణం పెట్టేంతగా సిద్ధపడ్డాడు అని చెప్పాడు. ఆ తర్వాత అపోస్తలులందరూ పేతురుతో సహా అందరూ ఒప్పుకున్నారు, ఆహ్వానించారు. వీళ్ళందరికీ ఒకే మనసు వచ్చింది. చూడండి, ఇప్పుడు ఓకే, ఇక్కడ మనం కొంతమంది ఉన్నాము. మీ మనసుల్లో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంతమందిని మీరు వ్యతిరేకిస్తున్నారో, ఎంతమందిని మీరు ప్రేమిస్తున్నారో ఆలోచించండి. ఎంతమందిని ఇష్టపడుతున్నారో, ఎంతమందిని ఇష్టపడలేదు. కనుక ఇవన్నీ మన మనసులో ఉంటే క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మన లోపల లేదు. ఆ లేనప్పుడు మనం ఆ స్థాయికి చేరుకోలేం. దైవ సంబంధంగా మనం ఎదిగేటప్పుడు, మనం ఫలించేటప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట అప్పుడు మనకి ఇర్మియా గ్రంథం చదివించింది. తీండి ఆ మాట మనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం చదివించింది మాట 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచన భాగం చూడండి. 7:13, నేను మీతో మాట్లాడినను
పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? నేను మీతో మాట్లాడాను, పెందలకడ లేచి మీతో మాట్లాడిన మీరేం చేశారు? మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరేం చేశారు? మీరు పలకలేదు. దేవుడు అంటున్నాడు, నేను మీతో మాట్లాడాను, మిమ్మల్ని పిలిచాను. మీతో మాట్లాడితే మీరు సమాధానం చెప్పలేదు, మీతో మాట్లాడితే కనీసం నాకు ఉత్తరం ఇయ్యలేదు. ఎన్నిసార్లు మిమ్మల్ని పిలిచాను, ఎన్నిసార్లు రమ్మన్నాను, ఎన్నిసార్లు మారమన్నాను. ఆలోచించాలి. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడా లేదా? దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు మనం వినాలా వద్దా? ఆయన అంటున్నాడు, మీరు వింటలేదు, కనీసం నాకు సమాధానం ఇవ్వట్లేదు. ఇవ్వకపోయింది సరే, మరలా ఏదైతే వద్దంటున్నానో అవే క్రియలు మరలా మీరు చేస్తున్నారు. అంతే. శాస్త్రులు పరిశీలన గురించి ప్రభు ఏం చెప్పాడు? మీరు వారు చెప్పుదురే కానీ చేయరు అంటున్నాడు. వారు చెప్పుదురే కానీ చేయరు. నిలబడినటువంటి నేనైనా ఈ మాటలు దేవుడు చెప్పినప్పుడు ఈ మాట మరి నాకు చెప్పటం లేదా దేవుడు అంటే నాకు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నేను వినాలా వద్దా? వినాలా వద్దా? వినాలి. ఇది నేను చేసినప్పుడు మీరు వింటలేదు, కనీసం మీరు సమాధానం ఇవ్వట్లేదు. కనుకనే ఆ 16వ వచనంలో, నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయొద్దు. ఇర్మియా, నేను చెప్పినప్పుడు వీళ్ళు వినలేదు, నేను మాట్లాడినప్పుడు సమాధానం చెప్పలేదు. పైగా నేను ఏ క్రియలు అయితే వద్దంటున్నానో అవే క్రియలు పదే వీళ్ళు చేస్తున్నారు. నా మాట రోజు వాళ్ళకి వినబడుతుంది, కానీ లెక్క పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇర్మియా, నువ్వు ఈ కొరకు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు మొరపెట్టొద్దు, వారి గురించి నువ్వు బతిమాలుకోవద్దు. బా అంటే ఆ ఉన్నతమైన స్థాయికి చేరుకోలేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అక్కడే ఉండిపోయి అక్కడే బ్రతుకుతున్నారండి వీళ్ళందరూ. మరి మనం అలా ఉంటేనో చెప్పండి, మనం అలా ఉంటేనో దేవుడేమనుకోవాలి? దేవుడేమనుకోవాలి? మీకు తెలుసో లేదో, మనము వెళ్ళేటువంటి పరిస్థితులు దగ్గర పడుతున్నాయి. రోజు రోజుకి దేవునికి దగ్గరయ్యే రోజులు. మీరు గమనించారో లేదో, నువ్వు ఒరిజినల్లా నువ్వు డూప్లికేటా బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విన్నారా లేదా? ఇప్పుడు బంగారం ఒరిజినల్లా డూప్లికేట్ మనకి ఎలా తెలుస్తుంది? బంగారం మీద బాగా అనుభవం ఎవరున్నారు ఇక్కడ? మనము బంగారం కొట్లో ఉన్నాం. బంగారం కొట్లో ఉన్నాం కదా. ఎంత బాగా గుర్తుంది చూసారా? బంగారం ఆటోమేటిక్ గుర్తుంటుంది. రైట్. గన్నెమ్మ అని ఒక ఆవిడ ఉండేది, మాకు హాస్పిటల్ పనిచేసేటప్పుడు ఆవిడ ఉండేది. ఆవిడకి ఎవరో వెళ్తూ మాకు డబ్బులు కావాలి, అర్జెంట్ అమ్మ కొంచెం, అందుకని మేము ఇబ్బంది పడిపోతున్నాము, ఒక అరకాసు ఉంటుంది, ఇది 500 చాలు నాకు. ఎంత? ఒక అరకాసు ఉంటుంది, ఒక 500 చాలు నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలమ్మా అంటే ఇలా చూసుకుంది. చాలా బాగుంది, అబ్బో ఇది బంగారమే అనుకుంది. తీసుకుంది, చక్కగా తీసుకుంది, సరేలేంది, డబ్బులు ఇచ్చేసింది 500. బంగారం అంటే ఎవరికి ఆశ ఉండదు? మరి వినపడుతుందా? బంగారం అంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? అది ఇచ్చేసింది. అవి తీసుకున్నావిడ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది. ఈవిడకి ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి ఇది ఒరిజినల్లా లేకపోతే ఏంటంటే వాడు 4 సార్లు గీకినడికి తెల్లగా అయిపోయింది. అయ్య బాబోయ్, నా 500 అనేసి పాపం మొత్తం ఆ షాపులు ఈ షాపులు ఆ నరేంద్ర సెంటర్ అన్నీ తిరిగేసింది. ఎక్కడుంటుంది? రకరకాల మోసాలు.
ఓకే, ఇప్పుడు బంగారము ఒరిజినల్లా డూప్లికేటా అని తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, తెలుసుకున్నాం. ఒక విశ్వాసి ఒక సేవకుడు లేదంటే ఒక సంఘం సహవాసం ఒరిజినల్లా డూప్లికేట్ అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అని అడిగాను అంతే, నేను ఇంకేమనలేదు. 250 ఆన్ చేయి. నేనేమన్నా అబద్ధం ఆడానా, అడగకుండా అడిగానా? ఒక విశ్వాసి అలా చేయకు, కరెంట్ పోతే కనుక అన్నీ 250 కట్టే. ఒరిజినల్లా డూప్లికేటా అని ఎలా తెలుస్తుంది? బంగారం ఒరిజినల్లా డూప్లికేటా మనం పట్టుకోగలుగుతున్నాం. ఆఖరికి ఒక బట్టలు కూడా చూడగానే మనకి ఇది ఒరిజినల్ డూప్లికేటా మనం చెప్పగలుగుతున్నాం. వస్తువులు కూడా ఒరిజినల్ డూప్లికేటా చెప్పగలుగుతున్నాం. మరి మనము ఒక విశ్వాసిని ఎలా పట్టగలుగుతాం? వాక్యానుసారంగా ఆలోచిస్తే గనక మనము ఇలాగ ఆలోచించచ్చేమో అనుకుంటున్నాను నేను. ఏమి కాదు, బాప్తిసం పొందావా? పొందాను. సంఘానికి వెళ్తావా? వెళ్తాను. సంఘానికి వెళ్తావా అని లాగి ఒక్కటేసారనుకుంటున్నా లెంప మీద. అప్పుడు మన రియాక్షన్ ఏంటి? అలా చూస్తున్నారండి బాబోయ్. అప్పుడు మన రియాక్షన్ ఏంటి? స్త్రీలైనా పురుషులైనా అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఎవడరా నువ్వు, అసలు నన్ను ఎందుకు కొట్టావురా అని మనం అవసరమైతే వాడు ఆడోళ్ళైనా సరే వాడి కాలర్ పట్టుకుని టప ముందన్నీ వేసేస్తారు. అప్పుడు నువ్వు తెలుస్తావు నువ్వు ఒరిజినల్వా డూప్లికేట్ అని. వాళ్ళు 2 మాటలు అన్నారు, నువ్వు 10 మాటలు తిట్టావు. అప్పుడు నువ్వు తెలిసిపోయావు ఒరిజినల్ డూప్లికేట్ అని. అంటే వాళ్ళు ఎలాగైతే రియాక్ట్ అయ్యారో నువ్వు అలాగే రియాక్ట్ అయ్యావు. అంటే నీకు వాళ్ళకి ఏమీ తేడా లేదు. వాళ్ళ 4 అంటే నువ్వు 10 అన్నావు, వాళ్ళు 2 కొడితే నువ్వు 4 కొట్టావు. ఒక విశ్వాస యొక్క లక్షణాన్ని చూసినప్పుడు ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలుసుకోవడానికి వాక్యమే మనకు ప్రమాణం, ఇంకెవరో కాదు. వాక్యమే ప్రమాణం, మన ప్రభువే మనకు ప్రమాణం. అప్పుడు మన ఎదుగుదల ఏ స్థాయికి వెళ్ళిందన్న సంగతి అదే మనకు తెలియజేస్తుంది. చీటికి మాటికి కోప్పడిపోయి రుసరుసలాడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేసి కళ్ళు మిరుముట్లు గొలిపేలా కళ్ళు గుడ్లు గుడగుడగుడు అటు ఇటు తిప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేసి 250 కట్టే వెంటనే ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే చేసేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్దోళ్ళందరినీ మళ్ళీ పిలిచి వాళ్ళందరినీ పంచాయతీ పెట్టి ఇంటి ఆయన్ని పిలిచి ఇది నన్ను తిట్టింది పలానోడు ఇలాగ అన్నాడు, నువ్వు తెలుసుకుంటావా రా మనం ఏదైనా సరే తెలుసుకోవాలని రెచ్చగొట్టి, ఇవన్నీ కూడా దురాత్మ లక్షణాలు, దుష్ట లక్షణాలు. వాడికి బుద్ధి లేకపోతే ముసలమ్మలు కూడా ఉన్నారు, ఇందులో ముసలమ్మలు ఉన్నారు. రా తేల్చుకుందాం, ఏమైనా సరే తేలిపోవాలి ఇవ్వాలా అంటే నువ్వు విశ్వాసివి కాదు. విశ్వాసి లక్షణాలు నీలో లేవు. నీ ఒరిజినల్లో నువ్వు డూప్లికేట్, అక్కడ మనం తేలిపోతాం. అందుకే ఎదగాల్సినటువంటి స్థితికి దేవుడు నడిపిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అంటే ఆ ప్రేమ, ఆ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఆ స్థితిలోనికి మీరు వెళ్ళాలి అని చెప్తున్నాడు. అంతేకాదు, ఇదిగో ఈ జనము కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు ఇర్మియా అని అంటున్నాడంటే వాళ్ళలో ఉన్నటువంటి స్థితి అంతా కూడా దౌర్భాగ్యకరమైనది, లోక సంబంధమైనది, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు బ్రతికేటువంటి బ్రతుకది. పేరుకు మాత్రం విశ్వాసి. ఎప్పటికి ఎదుగుతావు మరి? ఎప్పటికి ఎదుగుతాం మనం అలాగుంటే? అందరం ఉన్నాం ఆ లిస్టులో, మరి చూసుకోవాలి కదా మనం. మనకు అలవాటు ఏంటంటే పేడకాడ తీసుకుని గోడకి వేసామనుకోండి, పేడ ఎవరికి అంటుకుంటుంది ముందు? ఎంత బాగా చెప్తారో. ముందు పేడ ఎవరికి అంటుకుంటుంది? మన చేతికి అంటుకున్నాక తర్వాత కదా గోడకు అంటుకుంది. మనం ఏమనుకుంటామంటే దాని మీద పేడ ఉంది, గోడ ఇంకా చూస్తున్నాం కానీ నీ చేతికుందన్న సంగతి తెలియట్లేదు. నువ్వే పెద్ద పేడ. మరి గోడ మీద ఉన్నదని చూస్తున్నావు కానీ నీ చేతిలో ఉన్నది చూస్తున్నావా నువ్వు? మరి తప్పా కాదా? అది ఎంత ప్రమాదకరమైందో చూడాలి. మరి ప్రభు ఏమన్నాడు? రే వాడు కంట్లో ఏముందని చూస్తున్నావు నువ్వు, కానీ ఏముందని చూస్తున్నాడు?
చిన్న నలుసుని దూలమంత చూస్తున్నాడంట వాడి కంట్లో, కానీ వీడి కంట్లో ఏముంది? అదే పేడ. ఎంత దారుణం చూడండి ఇప్పుడు. కానీ ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉండి మనం ఎదగకపోతే రేపు ప్రభు వచ్చే సమయానికి మనం తేలిపోతాం. అందుకే ప్రభు కూడా అంటాడు, ఊరికనే నన్ను ప్రభు అని నన్ను పిలవద్దు, ఊరికనే ప్రభు అని పిలవద్దు నన్ను. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో తండ్రి దేవా ప్రభు, తండ్రి దేవా ప్రభు, తండ్రి దేవా ప్రభు, అదే పదం అరగంట ప్రార్థన చేసినా అదే పదం కనపడదు, ఇంకేం కనపడదు. తండ్రి దేవా ప్రభు, తండ్రి నాయన ప్రభు, తండ్రి నాయన ప్రభు. ఏంటది? నీ ఎదుగుదల కనబడాలి, ఎదగాలి, అందులో ఎదగాలి. కొంతమందికి అయితే ఇప్పటికీ కూడా అసలు కనీసం ప్రార్థన చేయడం ఇప్పటికీ రావట్లేదు. నాకు రావట్లేదండి అంటున్నారు. రాలేదంటే ఎలా కుదురుతుంది? నేర్చుకోవాలి. తండ్రితో మాట్లాడమే రాకపోతే మరి ఎలా మాట్లాడాలి? ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ అనుభూతి లోపలికి మనం వెళ్ళాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు అనే స్థాయికి వెళ్తే, మీకు తెలుసో తెలియదు, కొంతమందిని చూసినప్పుడు నిజంగానే ప్రార్థన చేయాలనిపించదు మనకి. ఎందుకంటే ఎంత చెప్పినా మారరు మరి వారు. మరి ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి మారు మనసు లేదండి. మారు మనసు లేనప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి చేయాలండి. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? భక్తి పొర్రాలు ప్రభు. అప్పుడప్పుడు పెళ్ళిలో చూస్తూ ఉంటాను, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ అమ్మాయి తరపు పాస్టర్ గారు మాత్రం చెబుతూ ఉంటాడు. ఏమనంటే, అసలు మా చర్చి మెంబర్ ఉన్నటువంటి అమ్మాయి అయితే అసలు అద్భుతం, సూపర్ అంటాడు. అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడేమో రాకాస్ అయిపోతుంది. అత్తగారిని కాల్చుకుని తింటుంది, భర్తని కాల్చుకు తింటుంది, వీధిలో వాళ్ళని కాల్చుకు తింటుంది. పాస్టర్ గారు ఏం చెప్పాడు? సూపర్ అండి బాబు, అసలు ఎంత మంచి అమ్మాయి అంటే అదరగొట్టేద్దండి మొత్తం చర్చి అంతా. ఓహో, అదరగొడతామంటే ఇదన్నమాట. మరి అంతే కదా, చూడండి, సాక్ష్యం పోయిందా? అర్థం చేసుకోవాలి. ప్రార్థన స్థాయికి మనం ఎదగాలంటే, అంచెలంచెలుగా ఎదగాలంటే ప్రభువును వెంబడిస్తూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన సహకారపు గ్రూపుల్లోకి వెళుతూ ఉండాలి. మనం ఆల్రెడీ ప్రేయర్ చేసుకోవాలి. అందరూ కలిసి శుక్రవారం ప్రార్థన చేసుకుంటున్నాం, చక్కగా అందులో ప్రార్థన నేర్చుకోవాలి. వస్తుంది. మన పని అనుకుంటా కూర్చుంటావు. నీకు తెలుసా, పని చేసుకుంటా ఒక రోజున గుండాగా అక్కడే చచ్చిపోతావు నువ్వు. చేసుకుంటూ గుండాగా అక్కడే చచ్చిపోతావు. ఆలోచించాలి. దేవునికి ఇచ్చేటువంటి సమయం ఇవ్వకుండా మనం అదే పనిగా మన పనిలో మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, కడగ జరిగేది అదే. ఏమవుతుందంటే పని ఒత్తిడైపోతుంది, శరీరం అలసిపోతుంది. శరీరం అలసిపోయినా కూడా మనం దానికి రెస్ట్ ఇవ్వకపోతే గుండె మీద ఎక్కువ ప్రెజర్ పడుద్ది, చనిపోతాం. కనుక మనకి రావాలి అని అంటే ఆ అనుభవ లోతుల్లోనికి మనము వెళ్ళాలి. పౌలు గారు మాట్లాడిన మాటలు, ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడో చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. అసలు ఆయన వెళ్ళినటువంటి స్థాయి, ఒక చోటకి వెళ్ళి ఆయన అంటాడు, నీ పని అయిపోయింది, ఇక నిన్ను చంపడానికి సిద్ధమవుతున్నారు. నువ్వు ఏదేదో చేద్దామని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను చంపడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు యెరూషలేము వెళ్ళావు అని అంటే నిన్ను చంపేస్తారు. కనుక మరి అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు అని అందరూ చెబుతున్నారు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 23వ వచన భాగం. 20-23 త్వరగా చదవాలి. అక్కడ నాకు ఏమి సంభవించునో, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎక్కడికి వెళ్ళిన పౌలు గారి గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు యెరూషలేము వెళ్ళావంటే నిన్ను చంపేస్తారు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెబుతున్నాడు. నువ్వు యెరూషలేము వెళ్ళావంటే నువ్వు చచ్చిపోతావు, బంధకాలు శ్రమలు నీకు కాచుకుని కూర్చున్నాయి, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళావా నిన్ను చంపేస్తారు అంటున్నాడు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నిన్ను చంపేస్తాను అనుకోండి, మనం ఎక్కడుంటాం? సాధారణంగా ఎక్కడుంటాం? ఆ ప్రాంతానికి వెళ్తే ప్రమాదం అంట, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? వేరే ప్రాంతానికి వెళ్తాం, అంతే కదా, వేరే ప్రాంతానికి వెళ్తాం. కానీ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి అక్కడ 24, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును
నేను నా ప్రభు అయిన చదువుదాం, నా ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. ఆఖరికి నేను ఏమైపోతున్నానంటే చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతున్నాడు ఆయన. నేను చనిపోవడానికి సిద్ధపడుతున్నాను. ఇక మీరు నా ముఖం చూడరు, నా పని అయిపోయింది. నేను ఇదే మీకు చివరి చూపు. నన్ను మీరు చూడాలనుకుంటే ఇదే మీకు చివరి చూపు. మీరు ఇక నన్ను కలుసుకోరు, నా ముఖం ఇంకా మీరు చూడరు అని చెప్తున్నాడు. బతికుండగానే చెప్పాడు. చూసారా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళిపోతూ ఆయన మాట్లాడిన ఆయన అందరినీ కూర్చోబెట్టి చూడండి 20:36 వచ్చిన భాగం, అపొస్తలుల కార్యములు 20:36. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాడు. నేను వెళ్ళిపోతాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నా కొరకు ఏడొద్దు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు, మీరు ఏడ్చి నన్ను బాధ పెడుతున్నారు, దయచేసి మీరు ఏడవద్దు, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతానని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన చూడండి అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడాలని అతను చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. అంటే ఏ స్థాయి అనుకున్నా తెలిసి ఇది చెట్ట చివరికి చేరుకునిపోయాడైనా. నా జీవిత పరమార్థములో నేను చేయాల్సినటువంటి సంగతుల్లో ఏదైతే నేను కోరుకోవాలని, ఏదైతే నేను చేయాలని, ఎలాగైతే నేను బ్రతకాలని నా ప్రభువు కోరుకున్నాడో ఆ స్థాయికి నేను వెళ్ళాలనుకున్నాడు, ఆ స్థాయికే వెళ్ళిపోయాడు. అందుకే అందరికీ ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభా నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా ముఖం వెళ్ళు చూడరు, నన్ను నీ సన్నిధికి నువ్వు చేర్చుకునే సమయం ఆసన్నమైనది. మన ప్రార్థనల్లో ఇది ఎప్పుడూ రాదు. మన ప్రార్థనలో ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది, ఇంకా ఏదో రావాలన్నట్టుగా లోకానుసారంగా ఎక్కువ ఆలోచిస్తాం. కానీ ఆలోచించాలి, ఏది మందైతే కాదు. కనుక ప్రార్థించేటప్పుడు ఆ ప్రార్థన అనుభవ లోతుల్లోనికి మనం వెళ్ళేటప్పుడు ప్రభు కృప ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు నేను ఉంటాను, అక్కడి వరకు నేను పనిచేస్తాను. ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను, నీ పని చేస్తాను, నీ పనిలో నేను బ్రతుకుతాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. నా కొరకు నా పట్ల మీ తలంపులు ఎలా ఉన్నాయి, నా పట్ల మీరు ఏం చేయాలనుకుంటున్నారు, నేను ఏ విధంగా ఉండి చేయాలనుకుంటున్నారు, అది నాకు తెలపండి. ఆ విధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి. నిజమైనటువంటి ఒక మంచి విశ్వాసిగా నా జీవితాన్ని నేను ముగించుకోవాలి కదా అనేటువంటి ప్రార్థన ఉండాలి అందులో. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజే నాకు చివరి రోజు అని బ్రతకాలండి. ఎంతమంది అలా బతుకుతామని చెప్పండి? ఎంతమంది అలా బతకగలుగుతాం? అసలు కొంతమందికి అయితే ప్రభువుని అంగీకరిస్తారు, అన్నీ చేస్తారు, కానీ మరణం అంటేనే భయం. అంత విచిత్రం. మరణం అంటేనే భయం. అంటే ఎందుకు అంత అవసరం ఏమి మనకి లేదు. ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడు వెళ్ళాలో అప్పటికే వెళ్తాం, కానీ వెళ్ళే లోపల మనం చేయాల్సిన ప్రార్థన అదే, నీ చిత్తానుసారంగా నా బ్రతుకును కాపాడుకోవాలి. ఎందుకంటే బ్రతుకుట మీరే. ఒకవేళ మరణమై వెళ్ళిపోతే అది కూడా నాకు మేలే అంటున్నాడు. నేను బ్రతికినంత కాలము మీ కొరకే నేను బ్రతుకుతానండి. పౌలు గారు నా మాటలోను ఒకవేళ నేను బతుకున్నానంటే అది మీకోసమే అన్నాడు. చూడండి ఆ ఫిలిప్పీ పత్రికలోనే చదవండి, ముగిస్తాను. 2వ అధ్యాయం 1:23 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23. నేను ఈ రెండింటిని బట్టి ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి, అంటే నేను వెళ్ళిపోయి నా ప్రభుతో పాటు ఉండాలన్న ఆశ నాకుంది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి
మిమ్మును బట్టి అన్నాడు. చూసారా, ఆ తలుపులు వేసేయండి. శరీరమును బట్టి చూస్తే మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అంటున్నాడు. అంటే నేను ఈ భూమిని విడిచిపెట్టి నా ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలన్న ఆశ నాకుంది. కానీ మిమ్మును బట్టి నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేను ఉండను. మిమ్మును బట్టే దేవుడు నన్ను ఉంచాడు, లేకపోతే వెళ్ళిపోయి ఉండాలన్న ఆశ నాకుంది అంటున్నాడు. మనకు మన అనుభవాల లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ఇవి మనకు ఉండాలి. మన అనుభవ లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ఇదే నాకు చివరి రోజు అని అనుకున్నప్పుడు మనం ఏమైనా చేసుకోవాలనిపిస్తుందా? చెప్పండి, ఏమైనా ఉండాలనిపిస్తుందా? కొంతమందికి విచిత్రంగా ఉంటుంది. ఒక సేవకురాలు అందట, అమ్మా ప్రభు పిలుస్తున్నాడు, వెళ్ళిపోవాలని ఉంది, నాకు గోంగూర రొయ్యలు తినాలని ఉందమ్మా. కోడలను కాగేసిందంట. కోడలను కాగేసి గోంగూర రొయ్యల కూర వండి పెట్టవా అంది. విచిత్రం ఏంటంటే అంతకుముందే పాస్టర్ గారు ఒక 2 రోజుల క్రితం వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒక జత బట్టలు తీసి, ఒరే నాయన ప్రభు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి. వినపడుతుందా మీకు? వినపడుతుందా? నేను వెళ్ళిపోవాలి, కాస్త ఈ జత బట్టలు ఇస్త్రీ చేసి పట్టరా, ఈ బట్టలు వేసుకోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇస్త్రీ చేసిన ఈ బట్టలే నాకు వేయాలి. చూసారా, ప్రభు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి, ఇస్త్రీ చేసి పెట్టు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ జత బట్టలే నాకు వెయ్యి అన్న. అలా అన్నట్టుగానే 2 రోజుల తర్వాత చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆ బట్టలు వేశారు, అతనికి సమాధి చేశారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత అతని భార్య సేవకురాలు అంటుంది ఏమనంటే, అమ్మ ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోయే సమయం అయింది, నాకు కొంచెం గోంగూర రొయ్యలు వండి పెడతావా, తినాలంది. కోడలకు అనుమానం వచ్చింది, మా మామగారు కూడా ఇలాగే అన్నాడు, ఆయన కూడాని, ఇప్పుడు మా అత్తగారు కూడా అలాగే అంటుంది, నాకేం అర్థం అవ్వట్లేదు, ఇవి వెళ్ళిపోద్దా ఏంటి అని డౌట్ వస్తుంది. అయినా సరే పాపం అత్తయ్య గారు వండమన్నారు కదా అని, అంత మంచి కోళ్ళు చూసారా, అత్తయ్య గారు వండమన్నారు కదా అని వండి పెట్టింది, తిన్నది. అమ్మ కాసేపు పడుకుంటాను అనుకుంది, ఆ పడకుర్చీలో ఇదేంట్లో అలా పడుకుంది కాసేపు. తర్వాత ఆ మల రోజున అలా పడుకుని మల రోజున వచ్చి చూసి లెగ్గొడితే లెగుతలేదు. ఏమైపోయింది అంటే వాళ్ళకి తెలుసు ప్రభు పిలుపు నాకు దగ్గరగా ఉంది, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎంత సిద్ధపడి ఉన్నారు చూడాలి, ఎంత సిద్ధపాటు. ఒక నిజంగా కూడా ప్రభు మనల్ని పిలిచి నువ్వు వెళ్ళిపోయే సమయం ఏందని చెప్తే మనం ఏం చేస్తాం? గేదెల దగ్గరికి వెళ్ళి గబగబా గేదెలు తోముతూ ఉంటాం, మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాం. చెరువు చుట్టూ కొంతమంది, పేషెంట్ చుట్టూ కొంతమంది. మరి అంతే కదా, అంతే కదా, మన పనులు మనం చేసుకుంటూ చుట్టూ కూర్చుంటూ ఉంటాం. ప్రభు అంటాడు, ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోయే సమయం అయిపోయింది కదమ్మా, నువ్వు సిద్ధపడమంటే సిద్ధపడకుండా వెనక్కి తిరిగి చూసింది ఎవరావిడ? మీరు చెప్పాలని ఎవరు? లోతు భార్య చూసినట్టు, ఉండు ప్రభా పాలు తీయాలి, ఉండు ప్రభా ఊళ్ళో బట్టలు ఇవ్వాలి, ఉండు ప్రభా ఇంకా రొయ్యలు పట్టాలి, ఉండు ప్రభా ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఉండు ప్రభా బోలని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీయకుండా ఉంటే వాళ్ళని చంపేస్తారు ప్రభా, ఉండు ప్రభా అని సిద్ధపాటు లేకుండా ఒకవేళ మనం బ్రతికితే మన ప్రార్థనా జీవితం అంతా ఏమైపోయినట్టు? పాడైపోయినట్టే కదా, పాడైపోయినట్టే కదా. అందుకే సిద్ధపాటు అనేది ఈరోజే నాకు ఈరోజు దేవుడిచ్చాడు, ఇదే నాకు చివరి రోజు అనుకుని బ్రతికితే మిగతా విషయాలు ఏవి మనం ఆలోచించాం. ఈరోజు నాకు ఇచ్చాడు దేవుడు, స్తోత్రం. ఈరోజు నీ రోజు అనుకుని వెళ్ళిపోవాలంతే. ఒకవేళ ప్రభు చిత్తమై పొద్దున్న లేచాం అంటే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఇంకో రోజు ఇచ్చాడు, ఆ రోజు కూడా పని చేసిపోవాలి. మనకి ఎదుగుదల, మన ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎదుగుదల మనం చేసే పనుల మీద కనిపించాలి, శరీరం మీద కాదు. ఒకవేళ శరీరంలో దేవుడు ఉంచాడంటే మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నదని పౌలు గారు అంటున్నాడంటే మన ద్వారా దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు, వారి కొరకు శరీరంలో నన్ను మిమ్మల్ని ఉంచాడు.
ఉంచాడు అంటే దాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు మనందరం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి, ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకోగలిగితే మనం ఎదిగాం. ప్రైజ్ గాడ్, ఆమెన్. మనం ఎదిగాం. లేదండి నాకు ఇంకా వాళ్ళు తప్ప ఇంకేమీ రావండి, నేను మరి 60 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా ఆలే రాస్తానండి అంటే నీ ఎదుగుదల చచ్చిపోయింది, సరిగా లేదు. అలా సరిగా లేనటువంటి నీ ఎదుగుదల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఒంటిగానే పుట్టావు, ఒంటిగానే రక్షించబడ్డావు, ఒంటిగానే చచ్చిపోయావు. నీ వల్ల ఎవరికి లాభం చెప్పండి? ఇప్పుడు నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళకి రక్షణ లేదు. పోనీ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రక్షించబడ్డారంటే నీ వల్ల ఎవరూ మారలేదు, నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఒకవేళ నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీలో ఉన్న ఆ లోక సంబంధమైన అసూయ, పగ, కక్ష ఇవన్నీ చంపుకుని ఎవరినైతే టార్గెట్ చేసావో, ఎవరి మీదైతే నీకు బాగా కోపం ఉందో వారి కొరకు మోకరించి ప్రతిరోజు ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోయేలోపు ఒకవేళ వాళ్ళ కుటుంబం మారిందనుకోండి, మనుషులకు తెలియదు నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేసావని. ఎవరికి తెలుసు? దేవుడు ఆ లెక్కను నీ లెక్కలో వేస్తాడు. తెలుసా మీకు అది? వింటున్నారా? ఇప్పుడు ప్రకాష్ అంటే నాకు బాగా కోపం, పగ, కక్ష అనుకోండి. ఇప్పుడు నా ప్రభు కొరకు ఆ కోపాన్ని అంతటినీ నేను చంపుకుని ప్రతిరోజు ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఆ బిడ్డను రక్షించు నాయనా, తెలుసో తెలియక నన్ను తిట్టాడు ప్రభువా, మన్నించు ప్రభువా, రక్షించు ప్రభువా, అతను మారాలి ప్రభువా అని ప్రార్థన చేశావు. నీ ప్రార్థన ప్రతిఫలం ఆ బిడ్డ మీద దాడి చేస్తే, ఆ బిడ్డలో మార్పు వచ్చి రక్షింపబడితే మనుషులకు తెలియదు, తనకు కూడా తెలియదు నేను ప్రార్థన చేశానని. కానీ ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవుడు ఆ లెక్కన ఎవరు అంటలేస్తాడు? ఆ ద్వారా వచ్చే బహుమానాలు నాకు వస్తాయి. ఎందుకో తెలుసా? ఎవరికీ తెలియదు, నేను మాత్రం చేశాను. అంటే నువ్వు ఎదిగావు, ఫలించావు. ఇదే మన జీవితంలో కోరుకునేది. మరణించేలోపు చేయాల్సిన పనులు ఇవి. నా ఎదుగుదల ఇంతేనండి అంటే దేవుడు అంటున్నాడు, ఇర్మియా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. టైం వేస్ట్. ఎందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు? వాడికి మారడం లేదు, కనీసం మారు మనసులోకి రావాలన్న ఆశ కూడా లేదు. టైం వేస్ట్ అంటున్నాడు. ఆలోచించాలి. అనుభవంలోకి వెళ్తేనే ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రభు అంటాడు, విధవరాలు గోజా అన్నట్లుగా నువ్వు నన్ను గోజాడు. ప్రభు అంటున్నాడు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పాల్సిన అంశం రాలేదు మీకు. ప్రభు చిత్తం మీద వచ్చే వారం వస్తుంది. ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడో యుద్ధం జరిగింది, వాళ్ళని ఇప్పుడు ఆ మణిపూర్లో అందరినీ చంపేస్తున్నారు. ప్రభా వాళ్ళని చంపే ప్రభా అంటున్నారు కొంతమంది, ఆ చంపిన లేపే ప్రభా కొంతమంది. స్థితి చేయడానికి దేవుడు రాలేదు. దేవుడు ఏ కారణం లేకుండా ఏది చేయడు. కారణం లేకుండా ఏది చేయడు. నీ మీద దాడి జరుగుతుంది, అంతేకాదు నీ ఇంట్లో గందరగోళంగా ఉంది, అంతేకాదు నీ ఇల్లంతా కూడా దేవునికి విరుద్ధంగా ఉంది. దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంక నువ్వు ఎదగు, ఎన్నాళ్ళున్నా నువ్వు ఎదగో. నీ ఎదుగుదల కనబడదు మనిషికి, దేవునికి కనబడింది. మనుషులకి ఎలా కనబడదు? ఇక నీ ఎదుగుదల దేవునికి కనబడాలి, మనుషులకు తర్వాత. పైకి కనిపించే వాటిని మనుషులందరూ చూస్తారు, కానీ లోపల ఉన్న దాన్ని మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కనుక నీ మాట తీరు, నీ ఆలోచన విధానం, నువ్వు చేసే పని నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. అది నువ్వు కాపాడుకోవాలి. కనుక మనందరం ఒకవేళ బ్రతికితే, ఒకవేళ మరణించేమే అనుకోండి, అది మనకు మరింత మేలుగా ఉండాలి. అప్పుడు మన జీవితం ధన్యమైనట్టు. ప్రార్థిద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనకు ఉండాలి. మన లోపలున్న వాటిని మనం చంపుకోవాలి. ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి ప్రార్థించే స్థాయికి వెళ్ళాలి. ప్రభువా నా మనస్సును నేను మార్చుకుంటా, నా ఆలోచన విధానాలను నేను మార్చుకుంటా. నా లోపాలు నాకు అర్థమయ్యాయి, నేను చేసే పని కూడా నాకు అర్థమైంది. ఊరికనే ఏదో
వేషధారుల వలె కాకుండా నా హృదయ తలంపులు ఎరిగిన దేవుడువు గనుక నేను ఒకవేళ ఉంటే అది అనేకులకు మేలుకరంగా ఉండాలి. ఒకవేళ నేను వచ్చేస్తే అది నాకు దీవెనకరంగా లాభంగా ఉండాలి. ప్రభువా, ఇప్పటి వరకు నా బ్రతుకంతలా మారింది. నేను అనుభవ లోతుల్లోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. మరింతగా నిన్ను ఘనపరచాలనుకుంటున్నాను. మీ నామాన్ని హెచ్చించాలనుకుంటున్నాను. నన్ను బలపరచండి. నీ స్థితిలోనికి, నీ ఉన్నతమైన స్థితిలోనికి నన్ను మార్చండి ప్రభువా అని అందరము కలిసి ప్రార్థన చేద్దాం.